16వ వచనం. మొదటి తిమోతి పత్రిక అండి 3వ అధ్యాయము 16వ వచనం. నిరాపేక్షముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఈ మర్మము చాలా గొప్పది. ఏ మర్మము? అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి పత్రికకు రాస్తూ ఈ మాట చెప్తూ వచ్చినాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత కింద రాయబడింది, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందినాడు. కాబట్టి దేవదూతలకు కనబడ్డాడు. అంత మాత్రమే కాదండి, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆఖరిగా ఆరోహుడై తేజోమయనాడు. ఈ మర్మము చాలా గొప్పది. క్రిస్మస్ అంటే ఈ మర్మాన్ని తెలుసుకోవడమే కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్. లోకంలో చాలా మంది కాబట్టి మనం గమనిస్తూ ఉన్నాం, ఏదో నామకార్థంగా సెమీ క్రిస్మస్లు ఇంకా రకరకాలైనటువంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో అదే నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ అనగా అర్థము క్రీస్తును ఆరాధించుట అనేటువంటి అర్థము మనం చూడగలుగుతాం. క్రీస్తును ఆరాధించుట అనేటువంటి మాటను మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క రక్షకుడని జనములలో ప్రకటింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు కాబట్టి చాలా మంది ఆయనను ఆరాధిస్తారు. కాబట్టి మనం గమనిస్తామండి, యేసు ప్రభువారిని ఆరాధించినటువంటి వారిలో మరియ మనకు కనబడుతుంది. కాబట్టి అంత మాత్రమే కాదండి, సుమయోను అనేటువంటి భక్తుడు ప్రభుని ఆరాధిస్తాడు, మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదండి, అన్న అనేటువంటి ప్రవక్తి కూడా ఇజ్రాయేలీల విమోచన కొరకై కనిపెట్టుచున్న వారిలో ఒక స్త్రీ. ఆ స్త్రీ కూడా యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఆ స్త్రీ కూడా ప్రభుని ఆరాధిస్తుంది. అంత మాత్రమే కాదండి, మనం గమనించినట్లయితే జ్ఞానులు ప్రభుని ఆరాధించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదండి, గొర్రెల కాపరులు అయినటువంటి సామాన్యమైనటువంటి ఆ కాపరులు కూడా యేసు ప్రభుని గురించినటువంటి వార్త విని వారు కూడా ప్రభుని ఆరాధించగలిగినారు. అంత మాత్రమే కాదండి, దేవదూతలు కూడా పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆయనను ఆరాధించగలిగింది. ఈ మర్మము చాలా గొప్ప మర్మము. కాబట్టి ఈ మాటలన్నీ మనం చెప్పుకుంటూ పోతే మనకు సమయం అందుబాటు మనకు మీరిపోతుంది. కాబట్టి మనం ఒక చిన్న సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ క్రిస్మస్ సందర్భంగా జ్ఞానులు ఆరాధన చేసినారు, గొర్రెల కాపరులు ఆరాధన చేసినారు, సుమయోను భక్తుడు ఆరాధన చేసినాడు, అన్న ప్రవక్తి అనేటువంటి స్త్రీ ఆరాధన చేసింది, జ్ఞానులు ఆరాధన చేసినారు, గొర్రెల కాపరులు ఆరాధన చేసినారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపులు కొన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. రండి, బైబిల్ గ్రంథంలో నుండి జ్ఞానులు ప్రభుని ఆరాధన చేస్తారు. మనందరికీ తెలుసు కదండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్తను తీసుకుంటాం. మత్తయి సువార్త అండి ఈ లోక రక్షకుడు అయినటువంటి కాబట్టి యేసు ప్రభువారిని ఆ యొక్క జ్ఞానులు ఆరాధించినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త అండి 2వ అధ్యాయం. మత్తయి సువార్త అండి 2వ అధ్యాయం 10-11 వచనాలు మనందరం కూడా కలిసి చదువుకుంటామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం అండి 10-11 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కాబట్టి లోకరక్షకుడు అయినటువంటి దేవాది దేవుడు, ఈ యొక్క సర్వమును సకలమును సృజించినటువంటి ఈ దేవుడు మానవ రూపము దాల్చి భూమి మీదకి అరుదించిన తర్వాత ఆ యేసు ప్రభువారిని ఆరాధించినటువంటి వారిలో జ్ఞానులు కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. వారు ఏ విధంగా ఆరాధించినారో మనం ఇక్కడ గమనిస్తే అత్యానంద భరితులై, కాబట్టి వారి లోపట ఒక సంతోషముతో వారు ఆ యేసు ప్రభువారిని చూసిన తర్వాత వారి హృదయంలో అత్యానంద భరితులై, అంత మాత్రమే కాదండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి అంత మాత్రమే కాదండి, వారు ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి కాబట్టి వస్తువులు తీసుకొని వచ్చినారు. మనందరం ఎరుగుదాం, బంగారము, సాంబ్రాణిని, బోలం. ఈ 3 కానుకలుగా ఆయన కర్పించి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించినారు. ఇది నాన్న నీవు నేను కూడా ఈ లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా మన కొరకై జన్మించినటువంటి ఈ దేవాది దేవుని ఎదుట మనందరం కూడా సాగిలపడి మనందరం కూడా ఆరాధించబదులమే. కాబట్టి ఆయన ఎదుట మనం ఎందుకు సాగిలపడాలి అని అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది 96వ కీర్తనలు, ఇప్పుడు ఎవరు తీయాల్సిన పని లేదు, కానీ
ఆయనే మనలను సృజించెను కాబట్టి మనందరం కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించాలి. కాబట్టి ఈ యొక్క జ్ఞానులు ఏం చేసినారంటే బైబిల్ పండితుల ప్రకారంగా సుమారుగా 2 సంవత్సరాలు వీరు ప్రయాణం చేసి యేసు ప్రభు ఉన్నటువంటి చోటికి వచ్చి కాబట్టి యేసు ప్రభుని కాబట్టి వారి నేత్రములతో చూచి కాబట్టి అత్యానంద భరితులై వారు ఆరాధన చేయగలిగినారు, సాగిల పడినారు. వారి లోకంలో జ్ఞానులై ఉన్నప్పటికీ కూడా కాబట్టి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఈ సత్యాన్ని వారు ఎరిగినటువంటి వారై కాబట్టి ఆ యొక్క దేవాది దేవుని యొద్దకు వచ్చి వారు సాగిల పడినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క 3 వస్తువుల గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. బంగారమును, సామ్రాణిని, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి అనేటువంటి మాటను కొన్ని నిమిషాలు మనము ఆరాధన కొరకే ధ్యానం చేద్దామండి. కాబట్టి బంగారము వారు సమర్పించడానికి కారణం ఏంటిదంటే వారు సమర్పించడానికి కలిగిన కారణం ఏంటిదంటే ఆయన రాజు అనేటువంటి సత్యాన్ని వారు ఎరిగినారు. ఈ బంగారం ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభు వారి యొక్క రాజరికమును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ బంగారం వారు సమర్పించడానికి హేతు లేదా కారణం ఏమిటంటే ఆయన కాబట్టి రాజు లేదా రాజరికాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాజుల రాజు అయినటువంటి ఈ దేవాది దేవుడు, సకల యుగములలో రాజు అయినటువంటి దేవుడు, కాబట్టి మహిమ కలిగిన రాజు అయినటువంటి దేవుడు, సర్వలోక నాథుడైనటువంటి ఈ యొక్క రాజు అయినటువంటి దేవుడుగా ఈ భూమి మీదకి కాబట్టి ఈ దేవాది దేవుడు వచ్చినాడని వారు గురితెరిగి ఆ ప్రభుని వారు ఆరాధించగలిగినారు. కాబట్టి ఈ జ్ఞానులు లోకంలో జ్ఞానులు అయినప్పటికీ కూడా వారు ఈ దేవుని గురించి ఒక సంగతి ఎరిగినారు. వారు ఒక సంగతిని తెలుసుకున్నారు. ఏమి సంగతి తెలుసుకున్నారంటే ఈయన రాజు అనేటువంటి సంగతి తెలుసుకున్నారు. ఇది నాన్న రాజు అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే పరిపాలించువాడు అని అర్థం. కాబట్టి ఆయన మన జీవితంలో రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన జీవితంలో కూడా రాజుగా ఉన్నాడు. మనల్ని పరిపాలించేటువంటి ఆ దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ రాజు గురించి ఒక 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటామండి. రండి బైబిల్ గ్రంథంలో నుండి ఒక 2-3 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తిమోతి పత్రిక అండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం మనం కలిసి చదువుకుంటామండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం అండి 15వ వచనం మనందరం కలిసి చదువుకుంటామండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం అండి మనందరం కలిసి చదువుకుంటాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం అండి 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమేందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ సత్యాన్ని వారు ఎరగలిగినారు. ఇది నానా కాబట్టి నీవు నేను ఆరాధించేటువంటి ఈ దేవుడు కూడా మనల్ని పరిపాలించే రాజులకు రాజు అయినటువంటి దేవుడు. ఈ సత్యాన్ని మనం ఎరిగితే నిజంగానే ఈ దినాన మనం ఆయనను ఆరాధించగలుగుతాం. నీ కొరకు పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడినటువంటి ఈ దేవుణ్ణి నీవు నిజంగా ఆరాధించగలుగుతావు. కాబట్టి ఆయన రాజు అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఫిలిప్పీ పత్రికలో మనం చూడగలుగుతాం. ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా తగ్గించుకొనెను. కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం, ఈ రాజుల రాజు అయినటువంటి ఈ దేవుడు మానవుల కొరకై ఎక్కడ జన్మించడానికి ఇష్టపడ్డాడంటే సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడిన రాయబడింది. కాబట్టి నేను ఒక ప్రాంతానికి విజిటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు కాబట్టి ఒక ప్రాంతంలో నేను వెళ్తా ఉన్నాను, నేను ఇంకొక సహోదరుడు. కాబట్టి వెళ్తా ఉన్నప్పుడు ఆ మార్గంలో చాలా భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతున్నటువంటి ఆ సందర్భంలో కాబట్టి వర్షం పడుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో కాబట్టి తల వాల్చుకోవడానికి మాకు ఎక్కడ కూడా స్థలం లేదు. కాబట్టి ఆ మార్గంలో మేము ఉంటున్నప్పుడు ఒక స్థలం మాకు కనబడింది. ఒక 2-3 రేకులతో షెడ్ వేయబడి కాబట్టి ఒక షెడ్ కనబడింది. ఆ షెడ్లోనికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పశువులు కట్టి వేసినారు. కాబట్టి ఒక 4-5 పశువులు ఉన్నాయి. కాబట్టి ఆ స్థలం ఎంతో భయంకరంగా మాకు కనిపించింది. కాబట్టి దోమలు, ఈగలు, భయంకరమైనటువంటి పేడ వాసన, మురికి వాసన. కాబట్టి మేము అక్కడ నిలబడినటువంటి ఒక దాదాపు 5 నుండి 10 నిమిషాల వరకు కూడా మా యొక్క ముక్కును చాలా గట్టిగా బిగపట్టుకొని అక్కడ ఉన్నాం.
ఇంకా ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత నేను ఇంకో సోదరుడు బయలుదేరి వెళ్ళిపోయినాం ఆ స్థలం నుండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒక 5 నిమిషాలే ఒక సామాన్యమైనటువంటి ఆ యొక్క పశువులు ఉండేటువంటి స్థలంలో ఒక మానవుడు ఉండలేకపోతూ వచ్చినాడు. అయితే దేవాది దేవుడు ఆయన రాజు అయినప్పటికీ కూడా మనుషులందరి కొరకై, మానవులందరి కొరకై, పాపులను రక్షించుట కొరకై, కాబట్టి ఆయన ఈ భూమి మీదకి రాజులకు రాజు అయినప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా దీనుడుగా, దాసుడుగా నీ కొరకే వచ్చినాడు. ఎందుకంటే గొప్ప విషయం ఏమిటంటే, ఆయన ఆరాధించడానికి తన్ను తానుగా తగ్గించుకొని తన సర్వమును ఆయన నీ కొరకై, నా కొరకై అప్పగించుకున్నాడు. అందుకొరకే ఈ దినాన మనందరం కూడా ఏకముతో కూడి ఆయన నామమును గొప్ప చేయదాము. కాబట్టి మొట్టమొదటి తలంపుగా ఈ యొక్క బంగారము మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన రాజు అనేటువంటి సంగతి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి రాజు ఎలాంటి రాజు అంటే, రాజులకు రాజు అయినటువంటి దేవుడు. అది మాత్రమే కాదండి, ఈ రాజు గురించి రాయబడింది సకల యుగములలో రాజు అయినటువంటి దేవుడు. ఈ రాజు గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో మహిమ కలిగిన రాజు అయినటువంటి దేవుడు అని రాయబడింది. కాబట్టి ఇంకొక మాట చూపిస్తాను రండి. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక మాట చదువుదామండి. బైబిల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం అండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఈ రాజు గురించి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటామండి. జకరియా గ్రంథం అండి 14వ అధ్యాయం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడు. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడి సర్వలోకమునకు రాజు. అక్కడ మనం చూసినాము రాజులకు రాజు అని చూసినాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ రాజు ఎవరంటే సకల యుగములలో రాజు అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ రాజు అయినటువంటి దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఒక మాట చదువుదామండి రండి. బైబిల్ గ్రంథంలో నుండి ఈ రాజు అయినటువంటి దేవుడు మనల్ని ఏం చేసినాడంటే, బైబిల్ గ్రంథంలో నుండి కొలసి పత్రికను తీసుకుంటాం రండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం రండి. మన యొక్క సమయం యొక్క అందుబాటు బట్టి త్వరగా ధ్యానం చేద్దాం. కొలసి పత్రిక అండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన రాజు. కాబట్టి మనల్ని ఏం చేసినాడంటే, ఆయన రాజ్యానికి నివాసులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? అక్కడ రాయబడింది ఆయన మనలను అంధకార సంబంధమై ఉన్న అధికారములో నుండి ఏం చేసినాడండి? విడుదల చేసినాడు. కాబట్టి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులముగా మనం చేయబడ్డాం. ఒకప్పుడు మన యొక్క జీవితం కాబట్టి అంధకార సంబంధమై ఉన్నటువంటి జీవితం లేదా చీకటి జీవితం. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు అంధకార సంబంధమైనటువంటి జీవితం నుండి విడిపించి తన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే ఈ దినాన మనం ఆ ప్రభుని మనం ఎంతైనా ఆరాధించబద్దలమైన. కాబట్టి ఈ యొక్క జ్ఞానులు మొట్టమొదటిగా ఆయనకు సమర్పించినటువంటి కానుక ఏంటిదంటే చెప్పండి, బంగారం. ఈ బంగారం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే చెప్పండి, ఆయన రాజు అనేటువంటి సంగతి జ్ఞాపకం చేస్తుంది. సరే, రెండవ సందర్భంలోనికి వెళ్ళిపోదామండి. బైబిల్ గ్రంథంలో నుండి రెండవ కానుక మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే రెండవ కానుక ఆయనకి ఏం అర్పించినారండి? సాంబ్రాణి. కాబట్టి ఈ సాంబ్రాణి లేవియ కాండంలో మనకు ఎక్కువగా ఈ పదం కనబడుతుందండి. సాంబ్రాణి అనేటువంటి పదము లేవియ కాండంలో మనకు ఎక్కువగా కనబడుతుంది. ఆ ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క బలులు అర్పించేటువంటి సమయంలో ఈ సాంబ్రాణిని ఎక్కువగా వాడేటువంటి వారని కాబట్టి మనం చూడగలుగుతాం. ఈ సాంబ్రాణి మనకేం జ్ఞాపకం చేస్తుందనంటే సువాసనను మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ లోకానికి ఒక సువాసనగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని వారు ఎరిగి, కాబట్టి ఆ యొక్క జ్ఞానులు ఏం అర్పించినారంటే ఆయనకు చెప్పండి, సాంబ్రాణి అర్పించగలిగినారు. కాబట్టి రెండవ తలంపుగా ఈ సాంబ్రాణి మనకేం జ్ఞాపకం చేస్తుందనంటే సువాసనను జ్ఞాపకం చేస్తా ఉంది. సరే, మన జీవితానికి వస్తే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ఒక మాట వాడతాడండి. ఒక మాట మనం చదువుదామండి. కాబట్టి రండి, దావీదు రాసినటువంటి కీర్తనలు తీసుకుంటామండి. రండి, బైబిల్ గ్రంథంలో నుండి
దావీదు రాసినటువంటి కీర్తనలు అండి. దావీదు రాసినటువంటి కీర్తనలో నుండి ఒక మాట చదువుదామండి. 38వ కీర్తన 5వ వచనం అండి. దావీదు ఒక మాట వాడతాడు రండి. 38వ కీర్తన 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి. చాలండి. ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది. నా మూర్ఖత వలన ఏమన్నాడండి? కలిగిన నా గాయములు ఏమైనా అన్నాడు? దుర్వాసన, లేకపోతే చెడ్డ వాసన. అంటే ఒకసారి ఇంకొక విధానంలో చెప్పుకోవాలంటే, మానవుడు తన యొక్క మూర్ఖత వలన, లేకపోతే మానవుడు తన పాపమును బట్టి ఏమైపోయినాడంటే, తన గాయములు ఏమైపోయాయంటే చెప్పండి, దుర్వాసన కలిగినటువంటివిగా ఉన్నాయి, లేకపోతే చెడ్డు వాసన కలిగినటువంటివిగా ఉన్నాయి మానవుని యొక్క జీవితం. అయితే చెడ్డ జీవితంలో, చెడు వాసన కలిగినటువంటి జీవితంతో ఉన్నటువంటి మానవుణ్ణి కాబట్టి రక్షించుట కొరకై ప్రేమ కలిగిన దేవుడు ఈ భూమి మీదకి అనుదించిన తర్వాత ఆ యొక్క జ్ఞానులు అర్పించినటువంటి రెండవ కానుక ఏమిటంటే సాంబ్రాణి. ఈయన లోకాన్ని పరిమళించుట కొరకై, లోకాన్ని సువాసనమయంగా చేయుట కొరకై కాబట్టి దేవుడు వచ్చినాడు అనేటువంటి సంగతి వారు ఎరగగలిగినారు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా చేయుట కొరకై మన కొరకు తన్ను తాను ఆయన అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని రాయబడింది. క్రీస్తు మిమ్మును ప్రేమించి. కాబట్టి యెషయా భక్తుడు కూడా అంటాడు కదండి బైబిల్ గ్రంథంలో, నడి నెత్తి మొదలుకొని అరికాలు పాదం వరకు స్వస్థత కొంచెమైనను లేదు, పచ్చి పుండ్లు గాయములు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అన్నాడు. కాబట్టి మన మూర్ఖత వలన కలిగినటువంటి మన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నటువంటి పరిస్థితిలో మన జీవితం ఉంటుండగా ఆ ప్రేమామయుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించినాడు. లోకములో చెడు వాసనతో, చెడు సాక్ష్యంతో, చెడు జీవితంలో ఉన్నటువంటి మానవుని ఎవరు ప్రేమిస్తగలుగుతారండి? ఏ మానవుడు కూడా ప్రేమించలేడే. కాబట్టి లోకంలో మనము ఈ దుర్వాసనతో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ కలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఆశ్చర్యకరమైనటువంటి, కాబట్టి అత్యున్నతంగా హెచ్చింపబడినటువంటి ఆ యొక్క నామము కలిగినటువంటి దేవుడై ఉన్నప్పటికీ కూడా మన కొరకు తన్ను తాను తగ్గించుకొని మనల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ప్రేమించినాడంటే మనల్ని క్రీస్తులో పరిమళ వాసనగా చేయుట కొరకే. కాబట్టి పరిమళ వాసనగా చేయుట కొరకే ఆయన తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకరక్షకుడుగా జన్మించినటువంటి ఈ దేవుని నుండి మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క జ్ఞానులు అర్పించినటువంటి రెండవ కానుక నుండి మనం నేర్చుకునే ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏమిటంటే, ఈ దేవుడు కాబట్టి నిన్ను నన్ను సువాసనమయంగా చేసినాడు, లేకపోతే పరిమళ వాసనగా చేసినాడు. ఈ సంగతిని మనం ఎరిగితే నిజంగా ఆయనను మనం ఆరాధన చేయవచ్చు. కాబట్టి ఇది రెండవ తలంపు. ఇంకా నేను మీకు మూడవ తలంపు జ్ఞాపకం చేసి తర్వాత మనం ఆరాధనలోనికి వెళ్ళిపోతామండి. ఆ యొక్క జ్ఞానులు అర్పించినటువంటి కానుకలలో చెప్పండి, మూడవ కానుక ఏంటిది? బోలం. కాబట్టి ఈ యొక్క బోలము అరబ్ కంట్రీస్లో ఎక్కువగా ఈ బోలం దొరుకుతుందంటండి. కాబట్టి బైబిల్ పండితులు రాస్తూ వచ్చినారు. కాబట్టి ఈ యొక్క బోలము అరబ్ కంట్రీల్లో ఎక్కువ దొరుకుతుంది. ఒక ముండ్ల చెట్టు నుండి ఒక బంక లాంటి పదార్థం వస్తుందంటండి. కాబట్టి ఆ యొక్క పదార్థాన్ని తీసి ఎండబెట్టిన తర్వాత నలగొడతారు. ఆ నలగొట్టబడిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని కాల్చి ఎండబెట్టిన తర్వాత అది బోలముగా మార్చబడుతుందంట. అంటే ఇదంతా కూడా ఒక మాటలు చెప్పుకోవాలంటే ఈ బోలము యేసుక్రీస్తు ప్రభువారు పొందేటువంటి శ్రమలకు గుర్తుగా ఉంది. ఆ తాత్పర్యం కొరకై వారు బోలమును ఆయనకు అర్పించగలిగినారు. ఇంకా మాటలు చెప్పుకోవాలంటే ఈ బోలాన్ని కాబట్టి ఎవరైనా చనిపోతే ఎక్కువ కాలము ఈ యొక్క బాడీ చెడిపోకుండా ఉండటం కొరకై, భద్రపరచుట కొరకై ఈ యొక్క బోలాన్ని వాడేటువంటి వారని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ మూడో తలంపుగా మనం జ్ఞాపకం చేసుకునే తలంపు ఏమిటంటే, ఈ బోలము ఆ యొక్క జ్ఞానులు అర్పించడానికి కలిగినటువంటి కారణం ఏంటిదంటే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటిదంటే, మనుషులందరి కొరకై అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు భరించుట కొరకై ఈయన భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు అని వారు పుట్టిన తోడనే వారు ఎరగగలిగినారు. అందుకే వారు ఆ యొక్క బోలమును
ఆయనకు కానుకలుగా అర్పించగలిగినారు. క్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై పొందినటువంటి అవమానము, నీ కొరకై నా కొరకై అనుభవించినటువంటి శిక్ష అది చాలా గొప్పది. కాబట్టి లోకంలో ఎవరు అనుభవిస్తారండి మన కొరకై శ్రమలు? ఎవరు కూడా అనుభవించలేరు. అయితే ప్రేమ గల దేవుడు ఆ సిలువ శ్రమలను మన కొరకే అనుభవించినాడు ఆ మండుటెండలో. కాబట్టి సుమారుగా 150 కేజీల బరువైనటువంటి ఆ సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా మార్గములో ఎన్ని శ్రమలు! అనేకులు ఆయనను అవమానిస్తున్నవారు, ఏలన చేస్తున్నవారు, దుఃఖ పెడుతున్నవారు, బాధ పెడుతున్నవారు, ఎగతాళి చేస్తున్నటువంటి వారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నటువంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదండి, కాబట్టి తల మీద ఏం పెట్టినారంటే చెప్పండి, ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారు ఉన్నారు. సామాన్యంగా మనం గమనిస్తాం, మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మన కాలుకి ఏదైనా చిన్నది ఏదైనా కుచ్చుకుంటేనే మనము ఓర్చుకోలేం. కాబట్టి ఒక చిన్న ఏదైనా ఐరన్లు కానీ లేకపోతే చిన్నది ఏదైనా ముళ్ళు లాంటిది మన యొక్క కాలుకి కుచ్చుకుంటేనే మనం ఓర్చుకోలేం. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మన నిమిత్తమై ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ శ్రమలు సామాన్యమైనటువంటి శ్రమలు కాదు. కాబట్టి కొరడా శిక్షను అనుభవించినాడు, కొరడా దెబ్బలు అనుభవించినాడు. కాబట్టి అంత మాత్రమే కాదండి, ఆయనను నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, ఏలన చేస్తున్నప్పుడు, దుఃఖ పెడుతున్నప్పుడు ఆ యొక్క దేవాది దేవుడు పలికినటువంటి ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చినాడండి. ఎందుకొరకు వచ్చినాడంటే మన 2వ వర్తమానంలో చెప్పుకుంటాం. కాబట్టి ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, ఉద్దేశం ఏంటిది, పర్పస్ ఏంటిది, ప్రణాళిక ఏంటిదంటే చాలా గొప్ప ప్రణాళికతో ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. అందులో ఒక కారణం ఏంటిదంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మన 2వ వర్తమానంలో ఆ మాటను ధ్యానం చేస్తాము. కాబట్టి అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు ఈ భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభువారు. కాబట్టి నీ కొరకై శ్రమలు పొందడానికి, నా కొరకై శ్రమలు పొందడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి నీ కొరకై నా కొరకై ఎన్నో వేదనలు, బాధలు, హింసలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ బోలం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే చెప్పండి, ఈ బోలము మనకు జ్ఞాపకం చేసేటువంటి 3వ తలంపు ఏమిటంటే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఒక మాట చదువుదామండి, బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం అండి. యెషయా గ్రంథం అండి 53వ అధ్యాయం, మనకందరికి తెలిసిన మాటలే అయినప్పటికీ కూడా ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అండి 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభువారు ఏమైనాడంటే చెప్పండి, గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. ఆ బోలము ఏ విధంగా నలగొట్టి తర్వాత ఆ యొక్క బోలాన్ని ఎండబెట్టి తర్వాత దాన్ని కాల్చిన తర్వాత ఆ యొక్క బోలం ఏ విధంగా బయటికి వస్తుందో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మానవుల నిమిత్తమై నలగొట్టబడ్డాడు. ఎంత గొప్ప శిక్ష! నీ కొరకై నలగొట్టబడడానికి, నా కొరకై నలగొట్టబడడానికి ఆ దేవాది దేవుడు ఈ శిక్షను కూడా అనుభవించినాడు. ఒక మాట చదువుదామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. షూలమితి సొలొమోను ఉద్దేశించి ఒక మాట అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని అంటుంది. ఈ షూలమితి సంఘానికి సాదృశ్యమైతే కాబట్టి సొలొమోను పరమ దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువారికి సాదృశ్యంగా మనం భావిస్తే, కాబట్టి ఈ యొక్క ఆ పరమ సొలొమోను గురించి ఆ యొక్క షూలమితి లేదా సంఘం ఏమని చెప్తా ఉందనంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అయినటువంటి ఈ దేవుడు మన కొరకై స్వరూపము లేనివాడుగా, తర్వాత అండి సొగసు లేనివాడుగా, అంద వికారహీనుడిగా ఆ కలువరి శిలువలో ఈ శ్రమలన్నీ కూడా అనుభవించాడు.
బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతామండి. దేవుని స్వరూపం కలిగినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూద్దామండి. దాసుని స్వరూపము ధరించి చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుంటామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. కాబట్టి ఇక్కడ ఒక మాట చాలా శ్రద్ధగా గమనిద్దామండి. దేవుని స్వరూపము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై దాసుని స్వరూపం ధరించుకున్నాడు. కాబట్టి తన్ను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు, రిక్తునిగా చేయబడడానికి ఇష్టపడ్డాడు. మనం గమనిస్తామండి ఎన్ని గొప్ప శ్రమలు అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తామండి. ఈ సర్వమును సకలమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు, అందుకే బైబిల్ గ్రంథంలో ముందుకెళ్తే ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను ఏం లేదంటాడు, స్థలం లేదు. కాబట్టి ఎంత ఘోరంగా మన కొరకే ఎలాంటి శ్రమలు అనుభవించినారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాయడు, అందరూ కూడా తమ ఇంటికి తాము వెళ్ళిపోయారు కానీ యేసు అరణ్యమునకు వెళ్ళెను అనే మాట రాయబడింది. కాబట్టి అరణ్యములో గడపడానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభువారు. అంత మాత్రమే కాదు, ఆయన సృజించినటువంటి ఈ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి. కాబట్టి మానవుడు మంచి మంచి భవనాల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రేమగల దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఏమి లేదంటే చెప్పండి, నివాసం లేనటువంటి వాడిగా జీవించి ఇలాంటి శ్రమలు అనుభవించాడు. ఆఖరిగా మన కొరకై తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు. సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా లేచినాడు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. లోకంలో చాలా మంది రకరకాలైనటువంటి ఆచారాలు, రకరకాలైనటువంటి సంప్రదాయాలు అభ్యసిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యం, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటిదో మనం గుర్తిరిగి ఆయనను ఆరాధించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ జ్ఞానులు అర్పించినటువంటి ఈ 3 కానుకలు కూడా కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి కానుకలు. రాబోయే దినాల్లో ఈయన ఏమిగా చేయబోతున్నాడో వారు గుర్తెరిగి కాబట్టి ఒక ఆత్మీయమైనటువంటి అర్థవంతంగా వారి యొక్క 3 కానుకలు ఆయనకు అర్పించగలిగినారు. కాబట్టి మొట్టమొదటి కానుకండి చెప్పండి, బంగారం. ఇది మనకే జ్ఞాపకం చేస్తుందంటే ఆయన రాజు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనల్ని కూడా అంధకార సంబంధమైన దాసత్వములో నుండి విడిపించి ఆయన రాజ నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే ఆయనను మనం ఆరాధించబదులమైన. రెండవదిగా ఈ సాంబ్రాణి ఏ జ్ఞాపకం చేస్తుందంటే సువాసనను లేదా పరిమళ వాసనను మనకు తెలియజేస్తా ఉంది. ఒకప్పుడు మన యొక్క మూర్ఖత వలన, మన పాపముల వలన మన గాయములు ఏమైపోయాయంటే చెప్పండి, ఏమైనా దుర్వాసన కలిగినవై లేదా చెడు వాసన కలిగినవై మన సాక్ష్యం, మన జీవితం ఉంటుండగా ఆ దేవుడు మనల్ని ప్రేమించి కాబట్టి ఎఫెసీ 5:1 ప్రకారంగా పరిమళ వాసనగా ఆయన మనల్ని చేసుకున్నాడు. అందుకొరకే ఆయన మనం ఆరాధించాం. మూడవదిగా ఈ జ్ఞానులు అర్పించినటువంటి కానుకల్లో మూడవదిగా చెప్పండి, బోలం. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఆయన పొందినటువంటి శ్రమలు ఇవన్నీ కూడా ఎవరి కొరకంటే నీ కొరకే, నా కొరకే. కాబట్టి ఘోరమైన అవమానము, ఆ వేదన, ఆ బాధ, ఆ హింస అంతా కూడా మన కొరకే అనుభవించినాడు. ఈ బోలము మన జ్ఞాపకం చేసే సంగతి యేసు ప్రభువారు పొందిన శ్రమ. కాబట్టి భక్తులు చాలా మంది ఆయనను ఆరాధించినారు. కాబట్టి కేవలం మన జ్ఞానుల యొక్క ఆరాధన మాత్రమే ధ్యానం చేసినాం. ఇంకా చాలా మంది ఆరాధన చేసినారు. నేను చెప్పినట్లుగానే గొర్రెల కాపరులు కూడా ఆరాధన చేసినారు. సామాన్యులే వారు, లోకంలో గొర్రెల కాపరులే. కానీ దేవుణ్ణి ఏం చేసినారు చూచి వారి నేత్రాలతో అత్యానంద భరితులై వారు కూడా సంతోషంతో ఆయనను ఆరాధిస్తూ ఏం చేసినారంటే వారు కన్న వాటిని, విన్న వాటిని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ వారు ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి దేవదూతలు ఏమని ఆరాధన చేసినారంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని ఆరాధన చేసినారు. మరి ఆరాధన చేసింది ఏమని ఆరాధన చేసిందంటే నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తున్నది, ప్రభువు నన్ను ధన్యురాలుగా చేసినాడు. ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు, కానీ ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 3 అనుభవాలు
మన జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభుని ఆత్మసత్యములతో మనం ఆరాధించుదాము గాక. దేవుడి 16 మనందరం కూడా కలిసి చదువుకుంటాము. నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన ఆత్మవించిన నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. చదువుకున్నటువంటి శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుంటామండి. తలను వంచి కళ్ళు మూసుకుంటాం. మహాపరిశుద్ధుడగు మా తండ్రి, మా జీవమునకు ఆధారమైనటువంటి గొప్ప దేవ, స్మరణలో ఉన్నటువంటి నీ ప్రజలతో పాటు నేను కూడా ఆరాధించే భాగ్యం నాకు అనుగ్రహించినారు దేవా. మా ప్రభా 2024 సంవత్సరాల పూర్వమే నా కొరకు భూమి మీద కరుదించి దేవా మా ప్రభా రాజుగా నా జీవితంలో మీరు ఉదయించినందును బట్టి స్తోత్రములు. నన్ను పరిపాలించేటువంటి దేవుడవుగా నాకున్నారు దేవా. రాజులకు రాజు అయిన దేవుడవుగా దేవా, మా తండ్రి ప్రభులకు ప్రభుడవైనటువంటి దేవుడవుగా నా జీవితంలోనికి మీరు వచ్చినందును బట్టి స్తుతిస్తా ఉన్నా దేవా. ఒకప్పుడు నా పాపములను బట్టి దుర్గంధంతో నేను ఉన్నప్పుడు దేవా, క్రీస్తుల పరిమళ వాసనగా నన్ను మీరు చేసినందును బట్టి స్తోత్రములు. దయగలిగిన మా తండ్రి, నా కొరకై ఎన్నో వేదనలు, అవమానాలు, నిందలు, శ్రమలను మీరు అనుభవించినారు దేవా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా. ఆ యొక్క జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోలమును మీకు అర్పించి ఆరాధించగలిగినారు దేవా. నా యొద్ద ఏమి లేదని ఒప్పుకుంటున్నాను. విరిగి నలిగిన హృదయంతో దేవా ఈ స్తుతి ఆరాధన మీకు అర్పిస్తుంటున్నాను. ప్రత్యేకంగా మా తండ్రి నీ ప్రజలతో దేవా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం దేవా. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీ యొక్క వాక్యములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మేము చూచున్నట్లుగా మా కన్నులు మీరు తెరవజేయమని వేడుకుంటున్నాం. అయోగ్యుడను ప్రభా, నన్ను అభిషేకించుము, నీ మహిమ కొరకై ఈ దినాన వాడుకునుమని వేడుకుంటూ దేవా లూకాసు వార్త 12:12 దేవా 81వ కీర్తన 10వ వచనం వాగ్దానంగా చేపడుతూ యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినటువంటి మర్మము చాలా గొప్ప మర్మం. అందుకే బైబిల్ గ్రంథంలో తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాస్తూ వచ్చినాడు. కాబట్టి దైవ భక్తిని కూర్చున్నటువంటి మర్మము గొప్పదై అని రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఏ మర్మము తన క్రింద చెప్తూ వచ్చినాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు అని చెప్పినాడు. తర్వాత అండి, ఆత్మ విషయంలో ఆయన భూమి మీద జీవించి నీతిపరుడని తీర్పు పొందినాడు. అంత మాత్రమే కాదండి, దేవదూతలకు కూడా కనబడినాడు. కాబట్టి ఈ లోకములో ఆయన రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు. కిందికి మనం వెళ్తే లోకమందు ఆయన నమ్మబడ్డాడు. కాబట్టి ఆరోహణుడై తేజోమయుడిగా అయినాడు. ఈ మర్మము చాలా గొప్పది అని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో రాసి ఉంచినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక 3 ప్రశ్నలు మనం ధ్యానం చేద్దామండి. యేసు ప్రభువారు ఎవరి కొరకు భూమి మీదకి వచ్చాడు? ఇది మొదటి ప్రశ్న. కాబట్టి రెండవ ప్రశ్న, యేసు ప్రభు కాబట్టి ఎలా భూమి మీదకి వచ్చినాడు? ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, యేసు క్రీస్తు ప్రభు ఎందుకొరకు భూమి మీదకి వచ్చినాడు? చెప్పగలుగుతారండి? మొట్టమొదటి ప్రశ్న, యేసు ప్రభు వారు ఎవరి కొరకు వచ్చినాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న అండి, ఎలా వచ్చాడు భూమి మీదకి? మూడవ ప్రశ్న అండి, ఎందుకొరకు వచ్చినాడు? మన క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఇది తెలుసుకుంటే ఇది చాలా ఆత్మీయ అర్థవంతమైనటువంటి ఈ క్రిస్మస్ ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క మర్మాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి మనం వచ్చినా వెళ్ళిపోయినామంటే కాబట్టి ఆ మర్మం అనేటువంటిది మనం తెలుసుకోలేం. కాబట్టి మొట్టమొదటి ప్రశ్నని మనం ధ్యానం చేద్దాం. చెప్పండి, మొట్టమొదటి ప్రశ్న, యేసు ప్రభువారు ఎవరి కొరకు వచ్చాడు? ఎవరి కొరకు వచ్చినాడు? మీరే చెప్తా ఉన్నారు. ఎవరి కొరకు అండి? పాపుల కొరకు వచ్చినాడు. మనందరికీ తెలుసు. దేవదూతలు చెప్తారు, ఒక మాట చెప్తుంది. దేవదూతలు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రశ్నకు సమాధానం దొరికిపోయిందండి. పాపుల కొరకు వచ్చాడు. ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే ప్రజలందరికీ కొరకు వచ్చినాడు. కాబట్టి ఈనాడు సమాజం మనం గమనిస్తే యేసు ప్రభువారు మా దేవుడు కాదని చాలామంది యొక్క అభిప్రాయం. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఇది ప్రజలందరికీ కూడా కలగబోయేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానమని.
అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. కాబట్టి ఆయన ఎందుకొరకు వచ్చినాడు అంటే మనుషులందరి కొరకు వచ్చినాడు, ప్రజలందరి కొరకు వచ్చినాడు. రెండోదిగా మనం గమనిస్తాం, పాపి అయినటువంటి మనుషుని కొరకై ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇది మొదటి ప్రశ్న. కాబట్టి రెండవ ప్రశ్న, యేసు ప్రభువారు ఎలా వచ్చాడు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆయన ఎలా వచ్చాడంటే దేవుని కుమారుడే కానీ మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చినాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిందండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. దేవుని కుమారుడే కానీ మనందరి కొరకై మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చినాడు. యేసు ప్రభువారు ఎలా వచ్చాడంటే మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడింది. ఆయన ఏ విధంగా వచ్చాడంటే మనం ఉదయకాల సమయంలో చదువుకున్నాం, దాసుని స్వరూపము ధరించి భూమి మీదకి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. రిక్తుడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఏమి లేని వాడు అని అర్థం. అన్నీ ఉన్నవాడు మన కొరకు ఏమి లేనివాడుగా ఈ భూమి మీదకి రావడం, ఇది మర్మము అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 ప్రశ్నలకు సమాధానాలు దొరికిపోయినాయండి. మొట్టమొదటి ప్రశ్న చెప్పగలుగుతారండి? మొట్టమొదటి ప్రశ్న, యేసు ప్రభువారు ఎవరి కొరకు వచ్చినాడు? ఎవరి కొరకు వచ్చినాడండి? ప్రజలందరి కొరకు వచ్చినాడు. తర్వాత పాపుల కొరకు వచ్చాడు. కాబట్టి ఎవరైనా రెఫరెన్స్ రాసుకోవచ్చండి. బైబిల్ గ్రంథంలో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం, లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో రాయబడింది. తర్వాత బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తా ఉన్నాం, ఎలా వచ్చాడంటే దేవుని కుమారుడే ఏ విధంగా వచ్చినాడంటే మన కొరకు మనుష్య కుమారుడిగా వచ్చినాడు. తర్వాత దాసుడుగా వచ్చినాడు, దీనుడుగా తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ లోకంలో మనం గమనిస్తామండి, ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తాను దీనుడుగా కిందికి రావడానికి ఏ మానవుడు కూడా చెప్పండి ఇష్టపడాడు. పై స్థానంలోనికే వెళ్ళడానికి ఇష్టపడతాడు కానీ క్రింది స్థానంలోనికి రావడానికి ఏ మానవుడు కూడా ఇష్టపడాడు. అయితే దేవుడు మన కొరకు ఎలా వచ్చినాడంటే తన్ను తానుగా తగ్గించుకొని తన స్థాయిని తన స్థానమును పక్కన పెట్టి మన కొరకే ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ మర్మము ఏమన్నాడండి? గొప్పది అని అన్నాడు. కాబట్టి 3వ ప్రశ్న మనము ధ్యానం చేద్దామండి. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ మాట చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3వ ప్రశ్న చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకొరకు భూమి మీదకి వచ్చింది? ఈ ప్రశ్నను మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. సుమారుగా ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు నేను మీతో పంచుకుంటాను. ఒక 7 కారణాలు చూద్దామండి బైబిల్ గ్రంథంలో నుండి. యేసు ప్రభు వారు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఒక 7 కారణాలు మనం జ్ఞాపకం చేసుకుంటామండి. రండి, మొట్టమొదటి కారణము 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. రండి బైబిల్ గ్రంథంలో నుండి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మనందరం కలిసి చదువుదామండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడు. కాబట్టి మొట్టమొదటి కారణం, కాబట్టి ఆయన భూమి మీదకి రావాల్సినటువంటి ఉద్దేశము, పర్పస్ లేదా ప్రణాళిక ఏంటిది అనంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. కాబట్టి ఈనాడు సమాజము ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని గుర్తించడం లేదు. కాబట్టి పేరుకు మాత్రం మనం అన్ని క్రిస్మస్లు చేసుకుంటా ఉన్నాం, కాబట్టి కేకులు గడి చేస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. మంచిదే, చేయకూడదని కాదు, కానీ ఆయన వచ్చినటువంటి ఉద్దేశం మానవుడు గ్రహించాలి. కాబట్టి ఎందుకొరకు వచ్చినాడంటే చెప్పండి, పాపులను రక్షించుట కొరకే వచ్చినాడు. మనం ఎరుగుదము. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయన గురించి అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. ఏమని ఇచ్చినారంటే ఆయన యందు పాపమేమీ లేదు. అది మాత్రమే కాదండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన పాపము చెయ్యలేదు అని రాయబడింది. కాబట్టి సిలువలో ఆయన ప్రక్కన వేలాడినటువంటి దొంగ ఏమంటాడంటే మనకిది న్యాయమే కానీ అతడు ఏ తప్పిదము చేయలేదు, అంటే ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు అని అంటాడు. కాబట్టి ఏ పాపము చేయని దేవుడు, ఏ తప్పిదము చేయని దేవుడు ఇంకొక మాట అంటాడు. యేసు ప్రభువారు ఏమంటాడంటే నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని అంటాడు. ఎంత సవాలుతో ఆ మాట అడిగినాడంటే నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు లేదా స్థాపించగలరు అంటే ఆయన ఎవరు కూడా పాపాన్ని నిరూపించలేకపోయినారు.
కాబట్టి ఆయనలో పాపము లేనటువంటి దేవుడుగా భూమి మీద జీవించినాడు. కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటిది అని అంటే పాపులను రక్షించుట కొరకే. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వస్తుండవచ్చు, పోతుండవచ్చు. ఆయన వచ్చిన ఉద్దేశం మనం తెలుసుకోకపోతే, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం మనం గ్రహించకపోతే, కాబట్టి క్రిస్మస్కి కాబట్టి ఆత్మీయమైనటువంటి అర్థం లేనట్లే. ఆయన వచ్చినటువంటి ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి. కాబట్టి మనము పాపులము, ఆయన పాపము లేనివాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనందరం ఎరుగుదాం కాండి. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరి. అంటే మానవుడు పాపి అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ పాపం వలన వచ్చు జీతము మనందరం జరుగుదు మరణం. కాబట్టి ఈ మరణము నుండి ఎవరు విడిపించగలరు? ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారే. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము అని అన్నాడు. ఎబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ మరణ శాసనము రాసిన వాడు జీవించుచుండగా అది చెల్లునా అని అంటాడు. కాబట్టి ఈ మరణ శాసనము రాసినటువంటి దేవుడే ఈ భూమి మీదకి వచ్చి పాపులందరినీ రక్షించుట కొరకే, పాపము లేని దేవుడుగా ఉండి మనుషులందరి కొరకే తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన వచ్చినటువంటి ప్రణాళిక ఏంటిదంటే, ఉద్దేశం ఏంటిదంటే పాపి అయినటువంటి మానవుల్ని రక్షించుట కొరకే. కాబట్టి ఇది మొదటి కారణం అండి. రెండో కారణం గమనిద్దామండి. రండి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త అండి. బైబిల్ గ్రంథంలో రెండవ కారణం గమనిద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. రండి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం అండి. రండి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త అండి 6వ అధ్యాయము 38వ వచనం అండి. 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. కాబట్టి రెండవ కారణం ఏంటిదంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రణాళిక పర్పస్ ఏంటిదంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశమును నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. సరే, తండ్రి ఉద్దేశం ఏంటిది, తండ్రి యొక్క ప్రణాళిక ఏంటిది అని మనం తెలుసుకుంటే గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను, ఒక మాట రాయబడిందండి. తండ్రి ప్రణాళిక ఏంటి? క్రీస్తు మనలను 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిందండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. ఆ తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటిదంటే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని. అంటే ఒక మాటలు చెప్పుకోవాలంటే ఆయన పర్పస్, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం ఏంటిదంటే ఈ ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపబడాలి అనేటువంటిదే ఆ తండ్రి యొక్క ఉద్దేశం. ఆ తండ్రి యొక్క ఉద్దేశం ప్రకారంగానే ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే అంటాడు, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ గెస్సెం అనేటువంటి వనములో. కాబట్టి ఇంకా కొన్ని నిమిషాలైతే, ఇంకా కొన్ని గడియలైతే యేసు ప్రభువారు శిలువ మరణాన్ని అనుభవించేటువంటి సమయం. కాబట్టి ఆ గెస్సెం అనేటువంటి వనములో ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏంటిది తండ్రి యొక్క చిత్తం ఏంటిదంటే, కాబట్టి ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మానవుని ఏం చేయాలి చెప్పండి అండి? విమోచించాలి. అందుకే ఇంకొక మాట కూడా రాయబడింది. రండి బైబిల్ గ్రంథంలో నుండి ఆ తండ్రి యొక్క చిత్తం ఏంటిదంటే, ఆ తండ్రి యొక్క చిత్తము రండి బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త అండి. దయతో క్షమించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆ తండ్రి యొక్క చిత్తం ఏంటిదంటే 10వ అధ్యాయం 14వ వచనం. రండి. దయతో క్షమించండి అండి, 18వ అధ్యాయం అనుకుంటాను. 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి 18వ అధ్యాయం 14వ వచనం. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అంటే ఒక మాటలు చెప్పుకోవాలంటే తండ్రి చిత్తం ఏంటిదంటే ఎవరు కూడా నశించడం అనేటువంటిది ఆయనకి ఇష్టమే లేదు. ఆయన చిత్తం ఏంటిదంటే అందరూ కూడా
రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలనేటువంటిదే ఆయన యొక్క పర్పస్. ఆ పర్పస్ను నెరవేర్చుట కొరకే, ఆ ప్రణాళికను నెరవేర్చుట కొరకే ప్రేమగల దేవుడు రెండవదిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. మొట్టమొదటి కారణం చెప్పినామండి మనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. రెండవ కారణం చెప్పినాం, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ ఏమన్నాడంటే తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకే ఈ భూమి మీదకి వచ్చినాను. కాబట్టి ఈ మాట చెప్పుకోవాలంటే ఈ రోజంతా ధ్యానం చేయవచ్చు. ఆయన చిత్తం ఏంటిదో ఆయన చిత్తం ఏంటిదో బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. రెండు మాటలు చెప్పుకున్నాం. మనము నశించుట ఆయన యొక్క చిత్తము కాదు, అందుకే తన కుమారుని భూమి మీదకి పంపించినాడు. కాబట్టి తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క చిత్తం ఏంటిదంటే మనము విమోచింపబడాలని, ఈ దుష్ట యుగములో నుండి, ఈ దుష్ట కాలములో నుండి, కాబట్టి మన పాపము నుండి విమోచింపబడాలనేటువంటిదే ఆ తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్త ప్రకారంగానే కుమారుడైన దేవుడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి, కాబట్టి మన కొరకై ఆ యొక్క శిలువ మరణాన్ని అనుభవించేటప్పుడు కూడా నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేసినాడు. నేను అనుకుంటాను, కాబట్టి శిలువ మరణము ఆషామాషం మరణం కాదు, అది వేదనలతో కూడుకున్నటువంటి మరణం. అందుకే చివరిగా ప్రార్థన చేసినాడు. ఏమన్నాడంటే తండ్రి నా ఇష్టము కాదు, ఏమన్నాడంటే నీ చిత్తమే సిద్ధించును గాక. కాబట్టి ఒక మాటలు చెప్పుకోవాలంటే తండ్రి చిత్తానికి తల వంచినాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే భూమి మీదకి వచ్చినాడు. ఆఖరిగా కల్వరి శిలువలో యేసు ప్రభువారు పలికేటువంటి మాటల్లో ఒక మాట ఏముందంటే ఇదిగో సమాప్తమైనది. కాబట్టి సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? తండ్రి యొక్క చిత్తము తను నెరవేర్చి సమాప్తం చేసేసినాడు. ఎంత గొప్ప ప్రణాళికను చూడండి. మనుషులందరి కొరకే ఈ భూమి మీదకి వచ్చినాడు, తన ప్రాణమును పెట్టినాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆ తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చి కార్యం అనేటువంటిది ఏం చేసినాడంటే సమాప్తం చేసినాడు. కాబట్టి ఈనాడు మనము ఈ క్రిస్మస్ దినాన ఆయన ఎందుకొరకు వచ్చినాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి చిత్తము చేయుట కొరకే ఈ భూమి మీదకి వచ్చినాడు. రండి మూడవ కారణం మనం చూద్దాం. రండి బైబిల్ గ్రంథంలో నుండి మూడవ కారణం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం అనుకుంటాను. అక్కడ ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం అండి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నా. మూడవ కారణం లేదా మూడవ ఉద్దేశం ఏంటిదంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కలిగిన మూడవ ఉద్దేశం లేదా మూడవదిగా మనం నేర్చుకునే పాఠంలో ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ప్రతి మనుషుల్ని కూడా వెలిగించుట కొరకే. అందుకే అక్కడ అంటాడు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటిదంటే మానవుడు ఎట్లున్నాడు? చీకటిలో ఉన్నాడు. కాబట్టి చీకటి జీవితంతో, కాబట్టి భయంకరమైన పాపములతో, కాబట్టి ఈ పాపం అనేటువంటిది చీకటికి సాదృశ్యంగా మనం భావిస్తే మానవుడు చీకటిలో నింపబడ్డాడు. అందుకే బైబిల్ మన సియోను పాటల్లో ఉంది కదా, ఉదయించే దివ్య రక్షకుడు అనే పాటలో. కాబట్టి ఆ యొక్క పాట అర్థవంతంగా రాస్తూ ఏమన్నాడంటే కింద ఆ దైవ వెలుగుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు అని అంటాడు. కాబట్టి నేను లోకమునకు వెలుగును అని అంటాడు. కాబట్టి ఆ వెలుగైన దేవుడు భూమి మీదకి వచ్చి చీకటిలో ఉన్నటువంటి మానవుని వెలిగించడానికి వచ్చినాడు. 1 పేతురు 2:9 ప్రకారంగా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన వచ్చినటువంటి మూడవ ఉద్దేశం ఏంటిదంటే చీకటిలో ఉన్నటువంటి మానవుని వెలిగించుట కొరకే ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి ఇంకా చాలామంది ఇంకా చీకటిలోనే ఉన్నారు. పాపం అనేటువంటి చీకటి, అవిధేయత అనేటువంటి చీకటి, ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం అనగా చీకటిని కలగజేసింది. కాబట్టి ఇంకా ఈ చీకటిలోనే చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ చీకటి నుండి దైవ వెలుగులోనికి రావడానికి కొరకే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. 3 కారణాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటి కారణం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. రెండవ కారణం చెప్పుకున్నాం, ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కొరకే వచ్చినాడు. మూడవ కారణం అండి, కాబట్టి వెలుగుగా ఈ యొక్క లోకమునకు వచ్చి ఉన్నాడు. రండి 4వ కారణం గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి 1 యోహాను పత్రిక అండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము
మనం కలిసి చదువుకుంటామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎన్నో కారణం కారణము 4వది. ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకే. మనం ఎరుగుదుము, దేవుడు మొట్టమొదటి మానవుణ్ణి తయారు చేసిన తర్వాత ఆ తర్వాత దేవుడు ఆ యొక్క ఆదాము నుండి అవ్వను తయారు చేసినాడు. తయారు చేసి వారిని ఏదైనా తోటలో పెట్టినాడు. కాబట్టి ఆదాము ఏ పేర్లు పెట్టినాడో ఇప్పటికీ కూడా ఆ ఏ పేర్లు ఉన్నాయి. అంత ఆధిక్యతను దేవుడు ఆదాముకి ఇస్తే దేవుడు ఒక ఆజ్ఞని చెప్పినాడు, ఈ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చేదు. కాబట్టి అపవాది మొట్టమొదటిగా ఎక్కడ వీరిని నష్టపరిచిందంటే ఏదైనా వనములో. మనం ఎరుగుదుము బైబిల్ గ్రంథంలో ఏదైనా వనములో. కాబట్టి ఈ అపవాది సర్పము వేషముతో వచ్చి ఇప్పుడు చెప్పడం ప్రారంభించింది. అవ్వతో ఏం చెప్పడం ప్రారంభించింది? నీదు ఇది తినము మీరు చావనే చావరు, దేవతల వలె ఉంటారు. ఈ అపవాది ఏం చేస్తుందంటే మోసగించుతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడింది అంటే అపవాది గురించి ఇది మోసపరుచుతుంది. చదువుదామండి, ప్రకటన గ్రంథం తీసుకుంటాం రండి. బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం అండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటాను 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడి. చాలండి, ఇక్కడ మనం ఆగుదాం. సర్వలోకమును ఏం చేస్తుందంటే ఈ యొక్క సర్పం అనగా అపవాది సాతానుడు ఏం చేస్తున్నాడు? మోసపుస్తాం. కాబట్టి ఆదామైనటువంటి ఆదాము అవ్వలను కూడా వాడు ఏం చేసినాడంటే మోసపుచ్చినాడు. అక్కడ ప్రారంభమైనటువంటి అపవాది యొక్క కార్యం ఈనాడు మానవుడందరూ కూడా మోసపోతా ఉన్నారు. ఈ అపవాది చూపించేటువంటి భ్రమలో, ఈ అపవాది చూపించేటువంటి మోసములో, ఈ పాపంలో కొట్టుకొని పోతా ఉన్నారు. కాబట్టి అందుకే ఆ తండ్రి అయినటువంటి దేవుడు, కాబట్టి అపవాది ఎక్కడైతే మానవుని నష్టపరిచిందో, ఏ అపవాది అయితే మానవుని మోసం చేసి పాపంలోనికి నెట్టివేసిందో, కాబట్టి అపవాది యొక్క క్రియలను చెప్పండి అంటే లయపరచుట కొరకే దేవుని కుమారుడు ప్రత్యక్షం కావలసి వచ్చింది. అందుకే మనం ఎరుగుదాము, ఆదాము అవ్వలను మోసపుచ్చినాడు. ఎవరు మోసపుచ్చినాడు? సర్పం మోసపుచ్చింది. సర్పం అనగా అపవాది అని మనం చూడగలుగుతాం. కాబట్టి సర్పం అనేటువంటిది ఆ మానవులను మోసపుచ్చి పాపము ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మానవుడు ఏమైపోయినాడంటే నిత్య నరకానికి పాత్రుడైపోయినాడు. దీని నుండి ఎవరు విడిపించగలరు? ఈ అపవాది మోసములో నుండి ఎవరు విడిపించగలరు? ఆ ప్రేమ గల దేవుడు. కాబట్టి ఈ అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరచుట కొరకే వాడి యొక్క చెప్పండి అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరచుట కొరకే దేవుని కుమారుడు చెప్పండి దైవ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి అపవాది అంట యోబు గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథంలో యోబు విషయంలో మనం చూస్తాం. యోబు విషయంలో వాడు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా ఈనాడు అనేకులను మోసం చేస్తూ ఉన్నాడు వాడు. కాబట్టి మనం ఎరుగుదాము. కాబట్టి ఇటు అటు తిరుగుతూ ఎవరు దొరుకుతారా అని వెతుకుతూ గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అందుకే యవనస్తులు ఈ పాపంలో చాలా మంది కొట్టుకొని పోతా ఉన్నారు. మోసం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మన నేత్రాలు చాలా చక్కగా కాపాడుకోవాలని మనం అనుకుంటాం, తీర్మానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అయితే బయటికి పోయగానే వాడు ఏదో రకరకాలైనటువంటి విషయాలు ప్రేరేపిస్తూ చూపిస్తూ మనల్ని ఏం చేస్తున్నాడంటే చెప్పండి అంటే మోసగిస్తా ఉన్నాడు. కాబట్టి ఏ మోసములు అయితే ఆదామవ్వలు పడి పాపము చేసినారో ఆ పాపము నుండి విడిపించుట కొరకే దేవుని కుమారుడు దైవ కుమారుడు ఏమైనాడంటే చెప్పండి అంటే ప్రత్యక్షమైన. ఇది 4వ కారణం అండి. రండి బైబిల్ గ్రంథంలో నుండి ఇంకా కొన్ని కారణాలు మనం గమనిద్దాం. రండి బైబిల్ గ్రంథంలో నుండి యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటిదంటే రండి మరొక కారణం మనం గమనిద్దామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం అండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం మనందరం కలిసి చదువుదామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం అండి 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం అండి 38వ వచనం మనందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదాం.
నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు ప్రతివాడు నా మాట వినునని. అందుకు పీలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. కాబట్టి 37, 38 వచనంలో మనం గమనిస్తే, కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడింది, నేను ఎందుకు పుట్టినాను, కాబట్టి నేను ఎందుకొరకు పుట్టినాను ఆ ప్రేమగల దేవుడే చెప్తా ఉన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుట కొరకే నేను పుట్టినాను అన్నాడు. కాబట్టి మనం ఎరుగుదు ఇందాకనే చెప్పుకున్నాం, సత్యమునకు వ్యతిరేకమైన పదం ఏమిటంటే అసత్యం, లేకపోతే అబద్ధం అని చెప్పగలుగుతాం. అబద్ధం ఎక్కడ ప్రారంభమైందండి? ఇప్పుడే మనం చూసినాం. అక్కడ ప్రారంభమైంది ఏదైనా వనంలో. ఏం చెప్పినాడు? మొట్టమొదటి అబద్ధము చెప్పండి అంటే ఏం చెప్పినాడు? మీరు చావనే చావరు అని చెప్పినాడు. కాబట్టి అక్కడ ప్రారంభమైనటువంటి అబద్ధము. కాబట్టి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అబద్ధికులు అందరూ కూడా ఎక్కడికి పోతారని రాయబడింది? మండు గుండంలో వేయబడుతురు. కాబట్టి ఇది 2వ మరణం అని రాయబడింది. కాబట్టి అబద్ధికులు, కాబట్టి అబద్ధమును చేసిన వారందరూ ఎక్కడికి వెళ్తారంటే, కాబట్టి నిత్య నరకానికి వెళ్తా ఉన్నారు. దీని నుండి ఎవరు విడిపించగలరు? కాబట్టి ఈ యొక్క అబద్ధం అనేటువంటిది ఏదైనా వనంలో సాతాను ద్వారా ప్రారంభింపబడింది, సాతాను ద్వారా ఆరంభమైంది. అందుకే మనం గమనిస్తాం, ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడంటే సత్యమును స్థాపించట కొరకే వచ్చినాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని అన్నాడు. కాబట్టి అందుకే మధ్యాహ్న కాల వేళలో ఆయన సత్యముగా ఈ భూమి మీదకి వచ్చినాడు, సత్య సాక్షిగా ఈ భూమి మీద జీవించినాడు, సత్యమే మాట్లాడినాడు, సత్యమే ప్రజలకు ప్రకటించినాడు, సత్యమును గురించి అనేకులకు కాబట్టి ఆ మాటలే చెప్పగలిగినాడు. అందుకే అక్కడ ఆ మాట వాడినాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో అన్నాడు, నేను ఎందుకొరకు పుట్టినాడు అంటే, చెప్పండి ఎందుకొరకు పుట్టినాను? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకే నేను పుట్టినాను. కాబట్టి ఈనాడు మానవుడు భయంకరమైనటువంటి అబద్ధములో మోసములో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి అబద్ధము మోసము నుండి విడిపించుట కొరకే ప్రేమగల దేవుడి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇంకొక కారణం గమనిద్దామంటే రండి, బైబిల్ గ్రంథంలో నుండి ఆయన వచ్చినటువంటి ప్రణాళిక ఉద్దేశం ఏంటిదంటే, బైబిల్ గ్రంథంలో ఇంకొక 2 కారణాలు గమనిద్దామండి. బైబిల్ గ్రంథంలో చూద్దామండి, మత్తయి సువార్త అండి, అంతకంటే మునుపుగా ఒక కారణం గమనిద్దాం. 1 పేతురు పత్రికలో రాయబడింది ఆయన ఎందుకొరకు వచ్చినాడంటే, 1 పేతురు పత్రిక రెండండి, బైబిల్ గ్రంథంలో నుండి 1 పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక అండి 1వ అధ్యాయము, 1 పేతురు పత్రిక అండి 1వ అధ్యాయం, దయతో క్షమించండి అండి 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం అండి, 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. కాబట్టి ఇంకా చివరిగా మనము 6వ కారణంగా యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటిదంటే, మాదిరిగా ఉండుట కొరకే వచ్చింది. ఆయన మన యొక్క రోల్ మోడల్, కాబట్టి ఆయన మన యొక్క మాదిరి. కాబట్టి భూమి మీద 33.5 సంవత్సరాలు యేసు ప్రభు భూమి మీద జీవిస్తే మాదిరికరంగా జీవించినాడు. ఆయనే మన యొక్క మాదిరి. ఆయన ఏ విషయంలో మాదిరిగా ఉన్నాడంటే, ప్రేమించే విషయంలో మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎరుగుదామండి. లూకాసు వార్త 19వ అధ్యాయం మనం గమనిస్తే, జక్కయ్య విషయంలో, జక్కయ్య అన్యాయస్తుడు కాబట్టి, పాపి అయినటువంటి మనుషుడు కాబట్టి ప్రజలందరూ కూడా అసహించుకున్నారు ఆయన. కాబట్టి యేసు ప్రభువారు ఆ యొక్క జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సనుక్కున్నారు. ఏమని సనుక్కున్నారు? యేసు పాపి అయినటువంటి ఈ మనుషుని యొద్దకు వెళ్ళి బస చేయడానికి వెళ్ళినాడా అని సనుక్కున్నారు. అంటే నా మాట ఏంటిదంటే, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటిదంటే, కాబట్టి మనుషులందరూ కూడా అసహించి సనుక్కున్నారు. అయితే ఆ వ్యక్తినే దేవుడు ప్రేమించాడు. కాబట్టి అన్యాయస్తున్నే దేవుడు ప్రేమించినాడు. కాబట్టి లోకంలో చెడ్డవాణినే ప్రేమించాడు. ఆ వ్యక్తిని మార్చడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమించటంలో మాదిరిగా ఉన్నాడు. ఇంకో కారణం మనం గమనిస్తే, ఆయన మాదిరి ఏ విషయంలో మాదిరి అంటే, క్షమించే విషయంలో మాదిరి. కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ ఒక చిన్న సందర్భం ఉందండి. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీని మనం ఎరుగుదము.
అక్కడ పాపం చేసి పట్టుబడిన తర్వాత మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ స్త్రీని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి మనుషులందరూ కూడా వచ్చినారు రాళ్లతో కొట్టి చంపడానికి. కాబట్టి వచ్చినప్పుడు అందరు కూడా రాళ్ళు తీసుకున్నారు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయుడు అన్నాడు. కాబట్టి ఆ మాట చెప్పి ఆయన కిందికి వంగి రాస్తా ఉన్నాడు. రాస్తా ఉన్నప్పుడు ఒక మంచి భక్తుడు ఏం చెప్పినాడంటే, ఒక్కొక్కరి పాపం అంతా కూడా రాస్తా ఉన్నాడంట. రాస్తా ఉంటే వారి పాపములు వారికి కనబడిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా ఉన్న పాటను అక్కడనే పడేసి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. యేసుప్రభు ఇప్పుడు అన్నాడు, అమ్మా ఎవరును నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను. అంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయుడి అని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు శిక్షించే అధికారం ఉందా? లేదండి. ఆయన లోపల ఏమి లేదు, పాపము లేదు, శిక్షించవచ్చు. కానీ ఆయన ఏం చేసినాడంటే, అమ్మ నేను నీకు శిక్ష విధించు. ఇది క్షమించినటువంటి దేవుని యొక్క స్వభావం. కాబట్టి ఆయన క్షమించుటలో మాదిరి. ఇంకొక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదములు కడిగినాడు. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈనాడు మనం గమనిస్తామండి. కాబట్టి లోకంలో మనం గమనిస్తాం. కాబట్టి శిష్యులు గురువుల పాదాలను కడిగినట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడక్కడ ఆయా కార్యక్రమాలు మనం గమనిస్తే శిష్యులు కాబట్టి ఆ యొక్క ఉపాధ్యాయుల పాదములను లేదా గురువుల పాదములను పట్టుకున్నట్లుగా, సన్మానించినట్లుగా, కడిగినట్లుగా మనం ఆయా సందర్భాలను చూడగలుగుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ గురువు ఎవరి పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడండి? శిష్యుల పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. ఇది ఎంత గొప్ప మాదిరి అంటే దాని అర్థం ఏంటిదంటే, తన్ను తాను చెప్పండి తగ్గించుకున్నాడు. ఈ భూమి మీదకి వచ్చింది ఏంటిదంటే, ఆయన మాదిరిని చూపించి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆయన మన యొక్క మాదిరి. ఈనాడు యవనస్తులుగా చాలా మందిని మనం మాదిరిగా పెట్టుకుంటాం. ఎవరైతే క్రికెట్ బాగా ఆడతారో చెప్పండి వారిని మాదిరిగా పెట్టుకుంటాం. కాబట్టి ఎవరైతే ఆయా WWXలో మంచిగా బాక్సింగ్ చేస్తారో నేను వీళ్ళలాగానే ఉండాలన్నట్టుగా మనం మాదిరి పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు విరాట్ కోహ్లీని కొంతమంది ఇష్టపడతారు బ్యాటింగ్, లేకపోతే సచిన్ టెండూల్కర్ని ఇష్టపడతారు. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తే కాబట్టి చాకచక్యంగా చేస్తాడు బ్యాటింగ్. ఎట్లా చేస్తాడంటే, ఇద్దరు ప్లేయర్లు ఉన్నా కానీ వారి మధ్యలో నుండి బంతిని ఏం చేస్తాడు, బౌండరీ వైపు మళ్ళిస్తాడు. కాబట్టి అంత చాకచక్యంగా తాను ఏం చేస్తాడంటే 4లు 6లు కొడతాడు. ఇప్పుడు చాలామంది ఆయన చూసేవారు ఏమనుకుంటారంటే, నేను అట్లా ఉండాలి, అట్లా కొట్టాలి, అట్లా బ్యాటింగ్ చేయాలి, అట్లా పట్టుకోవాలి అని తమలో తాము ఊహించుకుంటారు. అంతే కదండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటిదంటే, ఆయన జీవించిన జీవితమే మనకు ఒక మాదిరి. మనం జీవిస్తే ఇంకా ఆయనలాగానే జీవించాలన్నట్లుగా జీవించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట రాసినాడు అపోస్తలుడైనటువంటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏమన్నాడంటే, మీరు తన అడుగు జాడలేదు నడుచున్నట్లు మీకు మాదిరి యోచిపోయి. ఆయన మన మాదిరి. మూడు మాటలు చెప్పుకున్నాం. ఆయన మన మాదిరి అంటే ప్రేమించే విషయంలో మాదిరి, క్షమించే విషయంలో మాదిరి, ఆయన తగ్గించుకున్నటువంటి విషయంలో మాదిరి. ఎవరు తగ్గించుకుంటారండి? తువాలు కట్టుకున్నాడండి. తువాలు కట్టుకొని ఏం చేసినాడు, అందరి పాదాలన్నీ కూడా కడుగుతాం. కాబట్టి ఇది ఎంత గొప్ప ప్రేమ, ఇది ఎంత గొప్ప త్యాగం. క్రిస్మస్ యొక్క త్యాగము, క్రిస్మస్ యొక్క సమర్పణ మనం ఎరిగితే నిజంగా ఈ యొక్క క్రిస్మస్ మన జీవితంలో సార్థకం చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో 6వ కారణం ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడంటే చెప్పండి, మాదిరిగా వచ్చాడు. ఇక చివరి కారణం చెప్పి నేను ముగించేస్తానండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అండి. చివరి కారణం అండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అండి. మనందరం కూడా కలిసి చదువుదామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అండి. ఆయన ఎందుకొరకు వచ్చినాడంటే ఈ భూమి మీద అందరం కలిసి చదువుదామండి. ఒక్కసారి అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త అండి 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం అండి 28వ వచనం. అందరం కలిసి చదువుదామండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నది రాలేదు కానీ పరిచారము చేయటప్పుడు అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణము నిలిచినప్పుడు వచ్చానని చెప్పి. ఎందుకొరకు వచ్చినాడంటే తాను పుట్టిందే మనుషులందరికీ తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు. ఇది ఎంత గొప్ప ప్రేమ.
కాబట్టి ఆయన వచ్చిన పర్పస్, ప్రణాళిక ఏంటంటే మనుషులందరి కొరకు తన ప్రాణమును పెట్టుట కొరకే వచ్చినాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టు. ఆయన మంచి కాపరిగా, ఏ మంచితనము లేనటువంటి మన కొరకే ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని తన్ను తానుగా అప్పగించుకొని మన కొరకే పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కాబట్టి నేను అనుకుంటాను, ఆయన పుట్టినప్పుడే ఆయనకు తెలుసు నేను వచ్చిన పర్పస్ ఏంటిది. నేను మనుషులందరి కొరకు మరణించుట కొరకే వచ్చినాను. కాబట్టి మనం అందరం కూడా గమనిస్తాం, ఏ యొక్క వ్యక్తి అయినా తాను మరణ పడక మీద ఉన్నప్పుడు తాను ఏం కోరుకుంటాడంటే ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు అని కోరుకుంటాడు. ఇంకా కొంత ఆయుష్ దేవుడు ఇస్తే బాగుండు, ఇంకా కొన్ని దినాలు బ్రతికితే, ఇంకా కొన్ని రోజులు బ్రతికితే బాగుండు అని కోరుకుంటారు. అయితే ఈ ప్రేమ కలిగిన దేవుడు, ఆయన వచ్చిన పర్పస్ ఏంటిదంటే, ప్రణాళిక ఏంటంటే మనుషులందరి కొరకై తన ప్రాణం తను చనిపోవడానికే భూమి మీదకి వచ్చినాడు. ఎంత గొప్ప ప్రణాళిక అంటే మనం గమనిస్తే, ఏ పాపం ఎరుగని ఆ పరిశుద్ధుడైన దేవుడు మనుషులందరి కొరకై మరణించడానికి ఇష్టపడ్డాడు. మరణించడం మాత్రమే కాదు, సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా లేచినాడు, మరణపు ముళ్ళును విరిచినాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తామండి. కాబట్టి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను, మరణ బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసి జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత దాస్యములకు లోబడిన మనల్ని విడిచి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనని రాయబడింది. కాబట్టి మరణ బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా ఏం చేసినాడంటే నశింపజేసినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మరణము. కాబట్టి మనం గమనించినట్లయితే, నేను ఈ మధ్య కాలంలో ఒక పుస్తకం చదువుతూ వచ్చినాను. ఏమని రాయబడిందంటే ఆ పుస్తకంలో, ఈ యొక్క శిలువ మరణం పొందినటువంటి వారు కాబట్టి శిలువలోనే మరణించాలి, శిలువ మీదనే మరణించాలి. ఈ నిలువు కొయ్య అడ్డు కొయ్యకు ఆ విధంగానే మరణించాలి. కాబట్టి ఆ శవం అనేటువంటిది దాని మీదనే కుళ్ళిపోవాలి, దాని మీదే అక్కడికక్కడనే అట్లనే ఉండాలి, ఇంకా సమాధి చేయడానికి కూడా వీల్లేదంట. కాబట్టి శిలువ మరణం అంత ఘోరమైనటువంటి మరణం. అయితే ప్రేమగల దేవుడు ఆ యొక్క శిలువ మరణం పొందిన తర్వాత ఆయన సమాధి చేయడానికి ఆ యొక్క అవకాశం ఇవ్వబడింది, మనం చూడగలుగుతాం. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, శిలువ మరణం ఎంత ఘోరమైనదంటే, శిలువలో మరణించినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా సమాధి చేయడానికి కూడా చెప్పండి వీలు లేదు, అంత భయంకరమైనటువంటి మరణం. కాబట్టి ఒక చిన్న మూల గుచ్చితేనే మనం ఓర్చుకోలేము. కాబట్టి ఒక చిన్న మేకు మనకు గుచ్చుకుంటేనే మనం ఓర్చుకోలేము. మనం ఎరుగుదాము, చెప్పులో ఏమైనా గుచ్చుకున్నా కానీ, కంటిలో నలుసు పడ్డా కానీ మన యొక్క అడుగు ముందుకు పడదు. అయితే ప్రేమగల దేవుడు ఆ కాళ్ళలో చేతులలో ఆ భయంకరమైనటువంటి మేకులు కొట్టినప్పుడు ఓర్చుకున్నాడు. ఎవరి కొరకు ఓర్చుకున్నాడంటే నీ కొరకు, నా కొరకు. అంత మాత్రమే కాదండి, ఒక కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన శరీరం ఓర్చుకోలేదే. అయితే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మనందరి కొరకై చెప్పండి ముళ్ళ కిరీటం, తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నేను ఒక ఊరిలో సేవ చేస్తూ ఉన్నప్పుడు అది కాబట్టి అక్కడ ఆ యొక్క మందిర ఆవరణంలో చాలా తుమ్మ చెట్లు పెరిగినాయండి. తుమ్మ చెట్లు పెరిగినాయి, భయంకరమైన, చాలా పెద్దగా ఉన్నాయి ఆ తుమ్మ చెట్లు. ఆ యొక్క ముళ్ళులు చాలా భయంకరంగా పెద్దగా ఉన్నాయి. చెట్లన్నీ కొట్టేసినాం, అక్కడ పెట్టినాం. ఇప్పుడు ఆ చెట్లు ఎండిపోయిన తర్వాత వాటిని తీయడానికి మేమందరం కూడా, సంఘంలోని విశ్వాసులు మేమందరం కూడా బయలుదేరి ఆ పని చేస్తూ ఉన్న తరుణంలో ఆ యొక్క ముళ్ళు అకస్మాత్తుగా నాకు గుచ్చుకుందండి. గుచ్చుకున్నప్పుడు సుమారుగా ఒక వారం రోజులు ఆ నొప్పి, ఆ యొక్క బాధ, కాబట్టి ఎంతో బాధ. ఆ చుట్టుపక్కలంతా కూడా బ్లడ్ అంతా గడ్డగట్టిపోయి, కాబట్టి ఎంతో వేదన, అడుగు తీసి అడుగు పెట్టనంత వేదనకరమైనటువంటి పరిస్థితి. ఒక చిన్న ముళ్ళుకేనే మానవుడు ఓర్చుకోలేడే. ప్రేమగల దేవుడు ఎంత గొప్ప శిలువ మరణమును మన కొరకే అనుభవించాడు. కాబట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఓర్చుకున్నాడే. అది మాత్రమే కాదండి, ఆ యొక్క 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. కాబట్టి కొరడా దెబ్బల గురించి ఒక భక్తుడు చెప్తూ వచ్చినాడు. తోలు దట్టితో చేయబడి ఆ యొక్క ముందు మేకులతో ఉంటుంది. యేసుప్రభువు వారు కొట్టినప్పుడు దేహములో నుండి రక్తం అంతా కూడా కాదు. ఈ శిక్ష అంతా కూడా ఎవరి కొరకంటే చెప్పండి, మానవులమైనటువంటి మన కొరకే. అంత మాత్రమే కాదండి, యేసుప్రభు మీద ఏం చేసినారంటే ఆనాటి ప్రజలు ఉమ్మి వేసినారు. చెప్పండి, ఏం వేసినారు? ఉమ్మి వేసినారు. ఒక చిన్న తుప్పురు పడితేనే నోటి నుండి వచ్చేటువంటి ఒక చిన్న
ఆ చిన్న తుప్ర పడితేనే మనం ఏం చేయలేమండి, చెప్పండి అండి, సహించలేము. యేసు ప్రభు వారి యొక్క ముఖం మీద ఏం వేసినారు? ఉమ్మి వేసినారు. అంత మాత్రమే కాదండి, వెంట్రుకలు ఏం చేసినారు? కాబట్టి పెరికి వేసినారు. ముఖాన్ని గుడ్డతో కప్పేసినారు. ఎంత భయంకరమైనటువంటి వేదన. చూద్దామంటే ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త ఇది చెప్పుకోవడానికి ఈ యొక్క మాటలన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి, కానీ నిజ జీవితంలోనికి మనం వస్తే చూడండి అండి, 27వ అధ్యాయం 30 వచ్చినామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30 వచ్చిన, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని, ఎంత ఘోరమైనటువంటి మాట చూడండి అండి. ముఖం మీద ఉమ్మి వేశారు. తర్వాత ఏమన్నారండి కింద, ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టినారు. అంత మాత్రమే కాదండి, ఇంకా మనం ముందుకెళ్తే 26వ వచనం, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించాను. కాబట్టి ఇంకొక దగ్గర వ్రాయబడిందండి, యేసు ప్రభువుని ఘోరమైనటువంటి మాటలు అన్నట్లుగా చూడగలుగుతాం. లూకాసు వార్త అనుకుంటాను, చూద్దామండి, ఆ మాటను కూడా చదువుదాం. ఈ వేదన అంతా కూడా ఎవరి కొరకంటే మన కొరకే ఆయన అనుభవించాడు. ఆ మాట కూడా చదువుకుందామండి, చదువుకొని మనం ముగించేద్దాం. రండి లూకాసు వార్త 22వ అధ్యాయం అండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 63వ వచనం అండి. లూకాసు వార్త అండి 22వ అధ్యాయం 63. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి, ఆయన విరోధముగా ఇంకను అనేక దూషణ వచనముల. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది, యేసును పట్టుకొని ఆ మనుషులు ఆయనను అపహసించి. కాబట్టి చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం. కాబట్టి మనుషులందరూ కూడా అపహసిస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు. కింద మనం గమనిస్తామండి, ఇంకేమంటున్నారంటే ఆయనను ప్రవచింపు అని హేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు దాహమైంది. శిలువ మరణంలో ఆయనకు దాహమైనప్పుడు ఏమి ఇచ్చినారండి? చేదు చిరకనిచ్చినారు. ఎంత ఘోరమైనటువంటి అనుభవం. ఈ శిలువ శ్రమలన్నీ కూడా నీ కొరకే నా కొరకే అనుభవించినాడు. ఆయన జన్మించింది మనుషులందరికీ, చెప్పండి అండి, మరణించుట కొరకే. చివరిగా మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన యొక్క పుట్టుక లోకానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది, ఒక మనుషుడు జన్మించుట ద్వారా. కాబట్టి ఇంత గొప్ప రక్షణ భాగ్యం మానవునికి దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మనుషులందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మనుషులందరికీ కూడా పరలోక రాజ్యాన్ని అనుగ్రహించింది. కాబట్టి ఈనాడు ఇంకా ఎవరైతే ఇక్కడ రక్షణ లేకుండా ఉన్నారో, ప్రేమగల దేవుడు నీ కొరకే ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరములు భూమి మీద జీవించి ఎన్నో గొప్ప కార్యాలు చేసి చివరికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా లేచినాడు. మరణ బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేసినాడు. కాబట్టి ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా లేచి తండ్రి యొద్ద ఆయన ఆరోహణుడై తండ్రి యొద్ద ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకే తిరిగి మరలా రాబోతా ఉన్నాడు. మనం వెరుగుతాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడి, నేను మీ కొరకు ఏం చేస్తున్నాను అన్నాడండి, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి చదువుతారండి ఎవరైనా ఆ మాట, చివరిగా ఆ మాట చదువుకుంటాం. ప్రకటన గ్రంథం యోహాను సువార్త 14వ అధ్యాయం, నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను, సిద్ధపరిచిన యెడల నేనున్న స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని. ఇది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి మరొకరికి ఆ యొక్క స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళినాడు. కాబట్టి మరలా రాబోతున్నాడు. ఆయన సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళుట కొరకే రాబోతా ఉన్నాడు. కాబట్టి ఈ మర్మము ఏమన్నాడండి పేతురు, ఈ మర్మము గొప్పది. కాబట్టి ఆయన వచ్చిన ప్రణాళిక చాలా గొప్పది, మర్మము చాలా గొప్పది అన్నాడు. కాబట్టి సుమారుగా కొన్ని కారణాలు చూసినాం. చెప్పండి, ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడంటే, చెప్పండి ఎందుకొరకు వచ్చినాడు? మొట్టమొదటిగా